హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్ పోరి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇన్విజిబుల్ చైన్ చూపిస్తున్నా. ఒక కొత్త మోడల్ అంటే నేను ట్రై చేసా, బాగుండిద్దా లేదా అని. బాగానే వచ్చింది. లక్ష్మీదేవి కాసు బిళ్ళల మీద క్లిప్ స్టోన్ అంటించాను. ఇన్విజిబుల్ చైన్ మీదకి ఎక్కించడానికి బాగుండిద్దని కాసులు కూడా వేసుకుంటే లుక్గా ఉంటుందని నేను అట్లా కాసుల మీద క్లిప్ స్టోన్ అంటించి చేశాను. క్లిప్ స్టోన్ నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను, కానీ వైట్ కలర్ క్లిప్ స్టోన్ అయితే ఇంకా లుక్ బాగుండేది. అంటే వైట్ అండ్ క్లిప్ స్టోన్ అయితే షైన్ ఎక్కువ చిల్లు మెరుస్తుంది కదా. అయినా బాగానే ఉంది. ఫైనల్ అవుట్పుట్ మాత్రం వేసుకుంటే చాలా బాగుంది. నేను ఇట్లానే బ్లాక్ కలర్ బీట్స్ వేసి మధ్యలో చేసి చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఇన్విజిబుల్ చైన్ ఇది చిన్నపిల్లకని చేయడానికని నేను నా నెక్ లైన్కి పూర్తి చాలా నెక్ దగ్గర వరకు తీసుకొని చేశాను. అంటే ఇది మనకి ఆర్డర్ వచ్చింది. ఇన్విజిబుల్ చైన్ మనకు నచ్చినట్టుగా చేయమన్నారని నేను కాసులతో చేశాను. ఎక్కించిన తర్వాత అటు ఇటు గోల్డ్ కలర్ బీట్ చేశాను. ఆ సైజ్ నాకు తెలియదు, కానీ అటు ఇటు గోల్డ్ కలర్ బీట్స్ వేసాను. గ్రీన్ కలర్ బీట్ 6mm తీసుకున్నాను. 8mm అయితే మరీ పెద్దది అయిపోయిద్దని 6mm తీసుకున్నాను. అట్లా కాస్కి మధ్యలో గ్రీన్ కలర్ బీట్ వేసాను. అంటే గోల్డ్ గ్రీన్ అనేది కాంబినేషన్ బాగుంటుందని నేను అట్లా తీసుకున్నాను. ట్రెడిషనల్గా రెడీ అవ్వాలన్నా శారీస్ మీదకైనా బాగుండిద్దని. చిన్నపిల్లలకి లంగా జాకెట్లో వేసినప్పుడు వేసినా చాలా అట్రాక్టివ్గా లుక్గా ఉండిద్దని, సింపుల్గా ఉన్న మంచి లుక్ వస్తుందని ఇట్లా గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు క్లిప్ స్టోన్స్ అంటించినప్పుడు మధ్యలో గమ్మేసి అంటించడం వల్ల ఇన్విజిబుల్ చైన్స్కి ఎక్కించడానికి కొంచెం కష్టమయ్యేదని చెప్పాను కదా. ఈసారి అట్లా ఏం లేదు, బాగానే వచ్చింది. ఎందుకంటే లక్ష్మీదేవి కాస్ట్ మీద చేశాను కాబట్టి చిన్న లైట్గా గమ్మేసి అంటించాను. క్లిప్ స్టోన్ అనేది ఊడిపోలేదు, బాగా స్టిఫ్గానే అంటింది. అలా ఈజీగా లోపలికి ఎక్కించేయగలుగుతాము. క్లిప్ స్టోన్ అయితే ఐపిన్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ క్లిప్ స్టోన్ అయితే ఒక యూనిక్గా బాగుండిద్దని నేను క్లిప్ స్టోన్ తీసుకున్నాను. చేసిన తర్వాత ఏమైందంటే కాసులు పిల్లలకి వేయరు అని మా అత్తయ్య చెప్పారు. తర్వాత నేను కూడా వాళ్ళకి అడిగాను, వేయరంట కదా అని. అవును వేయరు అన్నారు. నేను ఎలా చేశానంటే కిడ్స్కి అన్న లెక్కలో చేసిన వాళ్ళ మామ్ కూడా వేసుకోవచ్చు అన్న లెక్కలో బ్యాక్ సైడ్ థ్రెడ్స్తో ఇది పెట్టాను. దాన్ని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు, కానీ థ్రెడ్స్తో అది పెట్టాను బ్యాక్ సైడు, మనం అడ్జస్ట్ చేసుకునే హుక్ లాంటిది. అలా వద్దన్నారని ఇంకేం చేస్తామని నేను కాసులనే కవర్ చేసి మధ్యలో 3mm కుందన్స్ వైట్ కుందన్స్ అంటించేసాను. మిడిల్లో మాత్రం గ్రీన్ కలర్ది 4mm కుందన్ అంటించాను, కానీ కొంచెం పెద్దదైపోయింది. అదే గ్రీన్ కలర్ 3mm కుందన్ అయితే కరెక్ట్గా సరిపోయేది. కానీ ఇచ్చాను కదా అని నేను ఇంకా దాన్ని తీయలేదు. మళ్ళీ గమ్ము క్లమ్జీ అయిపోయి కాస్ అనేది ఇదయిద్దని నేను కంటిన్యూ చేసేసాను. కొంచెం కుందన్స్ బయటకు వచ్చిన గమ్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈ 8000 గమ్ వాడుతున్నాను నేను. 7000 గమ్ కన్నా స్టిఫ్గా ఉంటుంది అంటారు. మరి నాకు కూడా ఐడియా లేదు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడూనా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు వీడియో తీసి పెడతానులేండి. ఎవరికైనా ఇలా కస్టమైజేషన్ కావాలన్నా మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ చైన్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 80 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్గా ప్రైస్ పెట్టాను. ఎవరైనా కస్టమైజేషన్ చేయించుకోవాలంటే మనకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకటి షార్ట్స్లో కూడా పెట్టాను, బ్లాక్ కలర్ కుందన్స్తో బ్లాక్ బీట్స్ చేశానని. అది కూడా 80 రూపీసే. చాలా రీజనబుల్ ప్రైజెస్లో పెట్టాను. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఏమైనా మోడల్స్ చేయాలి చూపించాలన్నా కామెంట్ చేయండి, నేను ట్రై చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ దాటింది. దానికి నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. ఎవరికైనా ఏమి ఇవ్వాలో అంత ఐడియా లేదు నాకు. కామెంట్ చేయండి ఏమి ఇవ్వాలనేది. మీకు ఏమైనా కావాలి ఇట్లా ఇవ్వక్క అని ఏమైనా ఉంటే చెప్పండి, నేను ఇస్తాను అవి.